ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. 138. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఈ వాగ్దానమును యెహోవా మన పక్షమున కార్యము చేయను. ఈ వాక్య ప్రకారం ఈరోజు మీ జీవితాల్లో దేని గురించి చింతించుచున్నప్పటికీ ప్రభు దాన్ని సఫలం చేస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ఈరోజు ఆ సాఫల్యత మీ జీవితంలోనికి రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. యేసులో 100% విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ కార్యాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కొద్దిపాటి విశ్వాసం ఉన్నను కూడా దేవుడు మీ సాఫల్యతను అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో మీరు సరైన జీవిత ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు, మీ సొంత గృహ నిర్మాణం కొరకు వేచి ఉన్నా సరే, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే, నేడు మీ గృహమును నిర్మించుటకు ప్రభు మీకు కావాల్సిన ధనమును సమృద్ధిగా సమకూరుస్తాడు. దేవుడు ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదం వైపు చూడాలి. నేటి వాగ్దానం ద్వారా ఈ ఆశీర్వాదాలు పొందుకుంటే నేడు దేవుడు మనకు 100% ఆశీర్వాదాలతో నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయి. ఏ కార్యం చేయాలనుకుంటున్నావో ఆయన నీ పక్షాన తన కార్యాలు చేసి మనల్ని బలపరిచి ఆయన మహింపరచుకుంటాడు. కొద్ది మాట దేవుడు మన వెనుకలు దీవించిన ఆమె తలను వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, నీ స్తోత్రాలు, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకు నేను లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మాకు అనుగ్రహించినందుకు నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నా. వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించారు నైనా. మా కార్యాలు మా పక్షాన నిలబడి చేస్తానన్న మా జీవితంలో కార్యాలు జరిగించమని వేరుకుంటూ ఉన్నా నైనా. ఈ దినపు వాతావరణ పరిస్థితుల్ని అనుకూలపరచండి. అనేక మంది జీవితాల్లో మీ కార్యాలు సఫలము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు మన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని శిలువ ధ్యాన కూడికలో తోడుగా ఉండి వాతావరణాన్ని అనుకూలపరిచి మిమ్మల్ని మహింపరచుకుని మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.